వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మొన్న శనివారం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే చెప్పేందుకే నీతులు వర్తిస్తాయి కానీ చేసేందుకు కాదు, ఆచరించడానికి కాదేమో అని. ఎందుకు అంటే ఇవాళ ఆయన ఏం వాదా ఇస్తున్నాడు దేశంలో ఉన్నటువంటి యువతకి అంటే 21 ఏళ్లకే రాజకీయంగా అందరూ కూడా పోటీ చేయాలి, పార్లమెంట్లో అటువంటి చట్టం తీసుకురావాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఏ విధంగా అయితే డిమాండ్ చేసిందో, యువత కదం దొక్కిందో, ఆ యువత గొంతుక అక్కడితో ఆగిపోకూడదు. ఇవాళ పార్లమెంటుకు కూడా యువత వెళ్ళాలి, క్వశ్చన్ చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, బాగుంది, మంచి ఆలోచన. ఇప్పటిదాకా ఎవరికి రానటువంటి ఆలోచన. 21 ఏళ్ళకి నిజంగా అటువంటి యువత గనక ఇవాళ యువత రాజకీయం అంటే అసహించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇవాళ యువతను కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకోవాలి అని చెప్పటం, అట్లాగే రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతే ఖచ్చితంగా కూడా నేను జిమ్మేదారి తీసుకుంటా, ఇవాళ ఇండియా అలయన్స్ పార్టీలతో కూడా నేనే చర్చిస్తా, ఆ ఇనిషియేషన్ నేనే తీసుకుంటా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, సంతోషం. నిజంగా రేవంత్ రెడ్డి గారు అంత మంచి ఇనిషియేటివ్, గొప్ప ఇనిషియేటివ్ తీసుకోవడం ఒక రకంగా మంచి శుభవార్త, ఒక రకంగా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. సరే, దాంతోపాటుగా ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో ఒక్కసారిగా బగ్గుమన్నది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటనం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలు అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు బీజేపీ ఎంపీలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అడ్డంగా ఇరికిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సంబంధించో లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమం గురించో ఆయన మద్దతు పలుకుతా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనే ఇరకాటంలో పడేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన మంత్రిత్వ శాఖలో, అంటే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. పైగా ఆయన చేతిలోనే విద్యాశాఖకు సంబంధించినటువంటి శాఖ ఉంది, హోమ్ మినిస్టర్ ఉంది, అట్లాగే ఎంఏయుడి ఉంది. కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా లేకుంటే ఇంకేం ఫీలింగ్ ఉందో తెలియదు కానీ మరి పోనీ అంత అద్భుతమైనటువంటి అన్ని శాఖలను నిర్వర్తిస్తున్నారంటే అన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. హోంశాఖలో గాలికి వదిలేసి క్రైమ్ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణలో పెరుగుతోంది. ఇక విద్యాశాఖ అంటే చాలా ఇష్టమైనటువంటి శాఖ, నేను అసలు విద్యాశాఖ ఎవరికి ఇవ్వను, ఇస్తే గందరగోళం అయిపోతుంది అని ఆయన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఒకసారి చేశారు ఆ స్టేట్మెంట్స్. కానీ ఇవాళ నిజంగానే అస్తవ్యస్తంగా మారింది. గందరగోళమైనటువంటి పరిస్థితులు విద్యాశాఖలో ఉన్నాయి. ప్రతినిత్యం ఏదో ఒక సమస్య విద్యాశాఖలో ఉంటూనే ఉంటుంది. ఆఖరికి ఆయన అక్రూరి మురళి గారు ఈయన తీరు నచ్చక రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ దేశంలో ఏదో ఎవరి మెప్పు కోసమో, రాహుల్ గాంధీ గారి మెప్పు కోసమో, రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలనే ఒక తపన ఇదంతా కనిపిస్తూ ఉంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది? మీ క్యాబినెట్ సంబంధించినటువంటి ఖాళీల్లో కూడా, మీ దగ్గర ఉన్నటువంటి శాఖల్లో కూడా మీ ఎమ్మెల్యేలు యూత్ ఉన్నారు కదా, యంగ్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎందుకు ఒక్క యూత్ కూడా మీరు మీ మంత్రివర్గంలో తీసుకోలేదు అనే ఒక ప్రశ్న రైజ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ జెంజీ అంటే యంగెస్ట్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నటువంటి టర్మ్ ఇది రేవంత్ రెడ్డి గారిది. ఒకవైపు మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి కూడా మాట్లాడతాడు, నన్ను మంత్రి చేయమంటా ఉన్నారు. ఇవాళ దేశంలోనే కాంగ్రెస్ పార్టీలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ఉన్నాడు. ఆయనకి ఇవ్వాలని రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అనవసరమైనటువంటి ఇరకాటం దుమారంలోకి పడిపోయినటువంటి పరిస్థితి. పైగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత దానికి నిరసనగా ఆయన అతి పెద్ద ర్యాలీ తీశాడు మొన్న నెక్లెస్ రోడ్ దగ్గర. మొత్తం అయిపోయాక, ఎపిసోడ్ అంతా అయిపోయాక లేడీకి లేచిందే పొరగన్నట్టు అప్పుడు బయలుదేరిండు రేవంత్ రెడ్డి గారు. మొన్న చేయాల్సిన రోజేమో కొడంగల్ తూతూ మంత్రంగా చేసిండు నరేంద్ర మోదీ గారికి భయపడి. రాజీనామా అయిపోయిన తర్వాత ఇవాళ భారీ స్థాయిలో చేసినటువంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే ఇరుక్కున్నాడు. చూడండి ఆయన ఏం మాట్లాడతారు. केंद्र में राहुल गांधी प्रधानमंत्री मंत्रिवर्ग में यही जनता को विद्या मंत्री बनाने का वादा करता हूं. అసలు రాహుల్ గాంధీ ప్రధాని తర్వాత ఆయన కేబినెట్ లో విద్యాశాఖ మంత్రి చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు చేయొద్దు? ఈయన దగ్గర అధికారం ఉంది కదా, ఈయననే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అప్పుడు ఎప్పుడో జరిగేదానికి అప్పుడు రాజు ఎవరో, మంత్రి ఎవరో, గుర్రం ఎవరో తెలియదు కదా. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంది కదా, నువ్వే కదా రాష్ట్రంలో కీలకమైనటువంటి ముఖ్యమంత్రి, మీరే కదా, మీ దగ్గర శాఖలు కూడా ఖాళీలు ఉన్నాయి కదా. అవసరం ఉండి 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని డిమాండ్ వస్తూ ఉంది. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు?
ఇంకా విడ్డూరం ఏంటంటే ఇవాళ సెల్ఫ్ ఎజెండా సెల్ఫ్ ప్రమోషన్ ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది అంటే ఏకంగా నేషనల్ మీడియా తోటి సపరేట్గా మాట్లాడి ఇంటరాక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే అది రోజు రోజుకి ముదురుతా ఉంది. జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ చేసుకోవాలా, నా ఇమేజ్ పెంచుకోవాలా అనేది రేవంత్ రెడ్డి గారికి ముదురుతా ఉంది రోజు రోజుకి. ये जिम्मेदारी मैं लूंगा, मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से। आज ये लोग सड़क पे आवाज देकर అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను జిమ్మేదారి తీసుకుంటా, నేనే ఇండియా అలయన్స్ పార్టీలతో కూడా కలిసి ఒప్పిస్తా అంటే వాళ్ళ మీద నమ్మకం లేదా? మీ పార్టీ అధిష్టానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద మీకు నమ్మకం లేదా? అంటే మీరు ఇచ్చినటువంటి సజెషన్ రాహుల్ గాంధీ గారే ఇంప్లిమెంట్ చేయరు అని మీరు చెప్పదలుచుకున్నారా? అందుకని ఇవాళ మీరే జిమ్మేదారి తీసుకొని మీరే అందరితోటి పోయి మాట్లాడి ఒప్పిస్తారా? దేనికి? అంటే ఇప్పుడు మీరు సజెషన్ ఇస్తే కూడా మీ పార్టీ తీసుకునే పరిస్థితులు లేదా? ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతను కేవలం మీరు రాజకీయంగా వాడదలుచుకున్నారా? అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసమే ఈ ఎత్తుగడంతా కూడా అని అనిపిస్తుంది నాకు. घर वापस जाने का नहीं है। आज ये युवा ये सड़क से निकल कर संसद तक जाना, संसद में इनका आवाज सुनाना, पूरा दुनिया को युवाओं आने वाले సరే ఇవాళ యువకుల యొక్క గొంతుక వినిపించాలి పార్లమెంట్లో. సరే ఆ లీకేజీలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, బాగానే ఉంది. మరి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటి గ్రూప్స్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ కర్ణాటకలో దుమారం రేగుతోంది. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మౌనంగానే ఉంటుంది తప్ప ఏం మాట్లాడనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో నిన్నటికి నిన్న రాజేంద్ర నగర్ దగ్గర ఆ బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున ఓఎంఆర్ షీట్లు బయటపడ్డాయి. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలా? అసలు ఒరిజినల్ ఓఎంఆర్ షీట్స్ మొత్తం విద్యార్థులు రాసినటువంటి ఓఎంఆర్ షీట్స్ బయటకు రోడ్ల మీద ఎట్లా తేలుతాయి? గతంలో కనుక మీ ప్రజాపాలనకు సంబంధించినటువంటి పేపర్లు ఏ విధంగా అయితే రోడ్లు పాలు చేసిరో సేమ్ అదే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు రోడ్లు పాలు చేస్తాయి. ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీని విమర్శించడం, బీజేపీ కేంద్ర మంత్రిని రాజీనామాకు డిమాండ్ చేయడం, మరి వీటి మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడరు. కానీ రాహుల్ గాంధీ గారు యువతను మాత్రం విద్యాశాఖ మంత్రి చేస్తారు. కానీ మీరు మాత్రం మెన్నుకుండిపోతారు. మీ శాఖలు మీరు మాత్రం ఎవరికి వదులుకునే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఎంత మేర డిమాండ్ పెరుగుతోందంటే చూడండి, చూపిస్తా మీకు. ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మీడియన్ జోక్. ఇది జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నానంటే అదేదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చేసి విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ అది చేయొచ్చు, ఇంకొకటి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకో కొంత రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. మళ్ళీ ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకొని మా విఎన్ ఉన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మతనకు ఇప్పుడు మా కేశవ సార్కు జీన్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్రులకు విద్యాశాఖ మంత్రి, కేశవ సార్కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చేందుకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. సో ఇప్పుడు లాస్ట్కి ఎట్లయిపోయిందంటే దేశంలో ఉన్నటువంటి యువత పోరాటాన్ని ఇవాళ రాజకీయంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధంలాగా మార్చింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యారో రాజకీయం స్టార్ట్ అయిపోయింది. అప్పటిదాకా ఉద్యమం చాలా సీరియస్గా, చాలా ప్రొటెస్ట్ విద్యార్థులకు సంబంధించి జెన్యూన్ సమస్య మీద వాళ్ళు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా వాళ్ళు అడుగులు వేశారు. ఇవాళ ఏమైంది? ఈయనొచ్చేమో ప్రధాని రాహుల్ గాంధీ గారు అవ్వగానే మేము జంజీలను మంత్రులు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటారు. అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఇవాళ మిలియన్ జోక్ ఇది అని అంటూనే మీరు యువత పేరు అడ్డం చెప్పుకొని మోసం చేయకండి అని బండి సంజయ్ గారు అంటారు. ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఆయన సొంత మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కాబట్టి ఆయన ఆ పార్లమెంట్ సభ్యుడే కాబట్టి మైనంపల్లి రోహిత్ గారు యంగెస్ట్ ఎమ్మెల్యే 26 ఏళ్ళకి అయింది కదా, ఎస్ ఆయనకి మంత్రి పదవి చూపించు మీ క్యాబినెట్లో అని ఒక సవాల్ విసురుతాడు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఎందుకంటే ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుకుంటే యూత్ ఎవరు లేరు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంతా కూడా
గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇవాళ యువతకు అవకాశాలు ఇవ్వాలి కదా. ఇవాళ మీరు మాట్లాడేందుకు మైకులు దొరికినప్పుడు చెప్పడానికి బాగుంది అని చెప్పేస్తే మీరు ఇరకాటంలో పడుతున్నట్టే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ నాయకులు రికమెండ్ చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గలమిప్పుతా ఉన్నారు. ఇవాళ చూడండి, చాలా మంది మీడియా వాళ్ళే మీరే మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళు వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు, ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏది ఉన్నా కానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం, స్టేట్ కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్ కి వచ్చినప్పుడు మా పిసిసి. ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళు మారుస్తా అంటున్నారు కదా, మన మినిస్టర్లకు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మన వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అది ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, ముందము డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే వీళ్ళంతా జనరేషన్ జీ వచ్చి. సో ఇవన్నీ మా అభిప్రాయం. కానీ ఏదున్నా కానీ సో అభిప్రాయాలు చెప్తూనే ఆయన ఇండైరెక్ట్ గా నేను ఇంజనీరింగ్ చదివి నాకు మంత్రి పదవి అని అనిరుద్ రెడ్డి గారు, డాక్టర్గా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ గారిని మంత్రి చేయాలి మీ క్యాబినెట్ లో అని చెప్పకనే చెప్తూ ఉన్నారు అనిరుద్ రెడ్డి. అంటే అనిరుద్ రెడ్డి గారు గత కొంతకాలంగా ఏకంగా సీఎం రేస్ లో కూడా ఎందుకు ఉండకూడదు అని మాట్లాడినటువంటి వ్యక్తి కూడా. కాబట్టి ఇవాళ కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే ముందు ఆచరించి చూపించండి, మీ దగ్గర నుంచి ఆచరించి చూపించండి, తర్వాత ఆదర్శంగా నిలుద్దురు కదా అని బయటికి పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి క్రిషాంక్ గారు ఏమంటారు అంటే, అసలు రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత అసలు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు అటువంటి పరిస్థితులు ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా మీరు అని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. చూడండి, have the highest education, be it post graduation or PhD or any kind of supreme education which no one can take back from you. If really the political parties or this Congress chief minister is keen on Gen Z or youth coming into the politics, and he has also given a statement that he would seek to have a Gen Z education minister for India if Rahul Gandhi ji becomes prime minister. Now, if really you want the youth, you want the Gen Z to come into politics, can a Congress chief minister or anyone in this nation assure that the expenditure of the elections will be within the limits of the guidelines of this nation, be it election commission or any legal framework? సో క్రిషాంక్ గారు చేసినటువంటి వాదనలో కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం చేయలేం, డబ్బు లేనిదే ఎమ్మెల్యే కాలేం, డబ్బు లేనిదే ఎమ్మెల్సీ కాలేం. మరి రాజకీయాల్లోకి రావాలా, మంత్రులు కావాలా అంటే ఎట్లా? నిజంగా ఇప్పుడు దానికి కూడా రేవంత్ రెడ్డి గారు కొత్త భాష చెప్తారు. మేము గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆయనకి మేము టికెట్ ఇచ్చినాం, ఇందిరామీన్లో ఉన్నటువంటి టికెట్ ఇచ్చినాం. ఇందిరామీన్లో ఉన్నటువంటి వాళ్ళు టికెట్ ఇస్తే ఇవాళ ఆయన బెంచ్ కర్రలు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇటువంటి పరిస్థితులు మారాలా. ఇవాళ నిజంగానే చేసే చిత్తశుద్ధి ఉంటే మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలా, లేదు అంటే మీ ఎక్స్పోజర్ కోసం, మీరు హైలైట్ అయ్యేందుకోసం యువతను వాడుకుంటే మీరు ఇట్లా బొక్కబొరల పడే అవకాశం ఉంటుంది. ఇవాళ నిజంగా ఎదుటివాడి మీద ఏలైతే చూపిస్తున్నాం అంటే మన వైపుకో 3 ఏళ్ళు ఉంటాయని రేవంత్ రెడ్డి గారు మర్చిపోతే అది పొరపాటు అవుతుంది. అందుకని ఇవాళ ఏళ్ళన్నీ రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ పెట్టి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి సమాధానం ఇవాళ నిజంగానే తెలంగాణలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మరి యూత్ ఎమ్మెల్యేలుగా, యంగెస్ట్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ గారు టికెట్ ఇస్తారా? అనిరుద్ రెడ్డి గారు లాంటి వాళ్ళని స్థానం కల్పిస్తారా? లేదు మహిళ యంగెస్ట్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు, ఆమెకి మీరు అవకాశం కల్పిస్తారా? మరి చూద్దాం ఏం జరగబోతుంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తే ఎక్కడికి ఎండుకాడు పడుతుంది. మరి ఇప్పుడు యూత్ పోరాటం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇవాళ ఈ వ్యాఖ్యలు నిజంగానే ఒక యంగెస్ట్ ఎమ్మెల్యేకి ఏమన్నా మంత్రిగా చేయాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలు ఎంతవరకు ఉంటాయి? మీ ఎప్పటి కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.